ఆదిలాబాద్ కాటన్ మార్కెట్. ఇక్కడ వచ్చేసి సోయలు మరియు పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. CCI మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. కాకపోతే పత్తికి 8% తేమ శాతం ఉండటంతో 8% అని ప్రభుత్వము, దానికి మించి ఎక్కువ ఉంటే మనకు సరైన రేటు తలగది. అట్లని ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడడంతో పత్తి తేమ శాతం చాలా ఉంది. ప్రభుత్వ సంస్థ అయిన CCI కొనుగోలు చేయడం లేదు. ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ పైపుతుండ్రు, వాళ్ళేమో ఇష్టారాజ్యంగా రేట్లు పెడుతుండ్రు. ముందుగా మనకు కావాల్సిన ఏంటంటే CCI ద్వారా పత్తి అమ్మాలనుకుంటే మనకు వచ్చేసి మన ల్యాండ్ డీటెయిల్స్, పట్టా, పాసు పుస్తకం మరియు ఆధార్ కార్డు అనుసంధానం అయి ఉండాలి. మన ల్యాండ్ ఎంత ఉంది అనేది దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళు వెరిఫికేషన్ చేసి మనకు ఎన్ని క్వింటాలు పత్తి అక్కడ అమ్ముకోవచ్చు అది కూడా చెప్తారు. సోయాలకైతే సోయలు కూడా 10 క్వింటాలు ఇచ్చేసిండు 1 ఎకరానికి. పత్తి కూడా ఎకరానికి 10 క్వింటాల ధరని అమ్మచ్చు. మనం ఇక్కడ ఈ హబ్ అనే ఆన్లైన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆన్లైన్ చేసుకోవాలి. మార్కెట్లో చేసుకొని మన ఎప్పుడైతే కాటన్ తెస్తామో అప్పుడు అవి జిరాక్స్, ఆధార్, పాస్బుక్ జిరాక్స్ తెచ్చి OTP ద్వారా మనకు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. అని మన ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మన పత్తి బండి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కొందరు రైతులు కొన్ని మర్చిపోయేస్తారు, ఇబ్బంది పడతారు. మీకు ఏదన్నా అవసరాలు అనుకున్నప్పుడు ముందే తెలుసుకొని అక్కడికి మార్కెట్కి తీసుకెళ్ళాలి. మేమైతే సోయలు తెచ్చినాం. సోయలకు కూడా రేటు 5,100 అంటుండ్రు, కానీ అక్కడ లేబరు ఛార్జెస్, లోడింగ్, అన్లోడింగ్, మిగతా ఛార్జెస్ అంతా రైతుల మీదే తీస్తుండ్రు. వీరు కూడా మనం ఏదైతే బ్యాగులు నింపుతారో, బ్యాగులు నింపినాయి, వాళ్ళు కాటా వేసినాయి, అన్ని డబ్బులు రైతుల పైన తీసుకుంటుండ్రు. బ్యాగ్కి వచ్చేసి 20 రూపాయలు ఛార్జ్ చేస్తుండ్రు. మరి లేబర్ అమౌంట్ లేబర్ తీసుకుంటుండ్రు. ఇవన్నీ అనేటోళ్ళకి రైతుకు చాలా భారం అవుతుంది. కానీ తప్పనిసరి ప్రైవేట్ మార్కెట్లో ప్రైవేట్ వారు రేటు పెట్టక తప్పనిసరి మనం అమ్ముకోవాల్సి వస్తుంది. దీన్ని రైతులు కొద్దిగా గమనించి మనకున్న పంటని బట్టి మనం అక్కడ మార్కెట్కి తీసుకెళ్ళాలి తప్ప తొందర ఏదో చేద్దామంటే లాస్ అవుతున్నాం. రైతులు ఆలోచించుకోవాలి. మనం పండిస్తున్నాం కొన్ని రకాల పంటలే, దాన్ని కూడా ప్రభుత్వం సరైన ధర నిర్ణయించలేదు. తేమ శాతాన్ని పెంచితే బాగుంటుందని నా యోచన. కాకపోతే రైతులు కూడా బాగా ధర్నాలు, ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. నాకు తెలిసి ప్రైవేట్ వ్యాపారులతో వాళ్ళు కుమ్మకైనట్టున్నారు. ఈ టెండర్ హాల్లో మనం ఆన్లైన్ చేసుకోవచ్చు. కావాల్సిన పత్రాలన్నీ తీసుకొని వస్తే ఇక్కడ ఆన్లైన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అయిన తర్వాత మన ఏదైతే బండి ఉంటుందో దాన్ని మనం మార్కెటింగ్ కాటకు తీసుకెళ్ళచ్చు. ఇక్కడ కాటలు కూడా చాలా ఉన్నాయి, చాలా పెద్ద మార్కెట్. బండ్లు అయితే ఫుల్ వస్తున్నాయి, కాకపోతే ధర కరెక్ట్ లేక రైతులు బాధపడుతున్నారు. ఆలోచించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. వీడియో తీసుకుంటాను, యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్లో వీడియో తీస్తా. అందరు కానీ గద్దిస్తున్నాడు, మీటింగ్ నడుస్తుంది.
సోయలకు వచ్చేసి వీళ్ళు బార్కోడ్ సిస్టమ్ పెట్టిండ్రు. ప్రతి బ్యాగ్ ఒక బార్కోడ్ ఇస్తారు. మనం ఎన్ని బస్తాల సోయలు తీసుకెళ్తే అన్ని బస్తాలకు బార్కోడ్స్ ఇస్తారు. అవి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మనకు బార్కోడ్ అనేది ఇస్తారు. ఆ బార్కోడ్ పెట్టి బ్యాగు కుట్టు అయిన తర్వాతనే వాళ్ళు ఆ బ్యాగుల్ని కౌంటింగ్లో తీసుకుంటారు. అప్పటి వరకు మనం అక్కడ వేచి ఉండాల్సిందే. ధర డిక్లేర్ అంతా పాసింగ్ అయిన తర్వాత కూడా మనకి ఎప్పుడైతే మన చేతికి బార్కోడ్ వచ్చేసి మనం ఆ బ్యాగుని కుట్టు వేస్తామో ఆ కుట్టు అయిన తర్వాతనే మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అప్పటి వరకు మన బస్తాలకు మనమే కాపలా. దీన్ని రైతులు తప్పనిసరిగా పాటించాలి, ఆలోచించుకోవాలి. ఎందుకంటే అక్కడ వచ్చేసి లేబర్ కూడా బాగా దోపిడీ చేస్తుండ్రు. నా ముందరనే మా పక్క వాళ్ళే ఒక 2 బ్యాగులు తీసేసిండ్రు. అతనికి చెప్తే ఆ రైతు పట్టించుకోలే. 2 బ్యాగులు అంటే దగ్గర కుంటాలు సోయలు వాళ్ళు దొబ్బేసిండ్రు. పక్క రైతులకు అమ్ముతారు అక్కడిని. ఇది బాగా దోపిడీ ఉన్నది. అక్కడ అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఆలోచించాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి.